స్నాప్డ్రాగన్ 7S Gen 3 6000 mAh బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సోనీ కెమెరా అండ్ చాలా ఫీచర్స్తో రియల్మీ నుంచి P3 Pro స్మార్ట్ ఫోన్ అయితే ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. అండ్ రియల్మీ P3 Pro వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అయితే వర్తా, లేకపోతే ఇదే ప్రైస్కి ఆల్టర్నేటివ్స్ ఉందా, ఉంటే బెటర్గా ఉందా, ఏం ఆల్టర్నేటివ్స్ ఉందని చెప్పి కూడా రియల్మీ P3 Proలో ఉన్న ఫీచర్ స్పెసిఫికేషన్, ఇనిషియల్ లాంచ్ ఆఫర్స్ ఏముందో అది చూస్తాం. ప్లస్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా ఈ రోజు మన వీడియోలో అయితే కవర్ చేద్దాము. ఫస్ట్ P3 Pro వచ్చి ఒక 3 డిఫరెంట్ కలర్స్లో అయితే తీసుకొచ్చారు. ఒకటి వచ్చి పర్పుల్, ఇంకోటి బ్రౌన్ కలర్. ఈ రెండు సెపరేట్, ఎందుకంటే ఇది ఒక లెదర్ ఫినిష్తో వస్తుంది. బ్యాక్ అయితే మనకి లెదర్ మెటీరియల్ యూస్ చేశారు. నెబులా గ్రీన్ అన్న అడిషనల్ ఒక కలర్ ఉంది. ఈ కలర్లో ఏంటంటే సెల్యులాయిడ్ అయితే బ్యాక్లో యూస్ చేశారు. సో డేలో లైట్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది అండ్ డార్క్ ప్లేసెస్లో లైట్ని అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది. కొంచెం ఆ గ్లో ఎఫెక్ట్ అయితే మనకి ఇస్తుంది. కానీ దీనివల్ల పెద్ద యూస్ అయితే ఏం లేదు. ఫోన్ చూసేదానికైతే కొంచెం యూనిక్గా ఉంటుంది. బట్ ఒక బ్యాక్ కేస్ వేస్తే దానికి ప్రయోజనం కూడా ఉండదు. అండ్ లెదర్ వేరియంట్ వెయిట్ వచ్చి 199 గ్రామ్స్ అండ్ నెబులా గ్రీన్ వెయిట్ వచ్చి 192 గ్రామ్స్ ఉంది. థిక్నెస్ వచ్చి 7.9 mm మెయింటైన్ చేశారు. నెబులా గ్రీన్ మాత్రం ప్లాస్టిక్ బ్యాక్తోనే వస్తుంది అండ్ మిగతా కలర్స్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమే యూస్ చేశారు. రియల్మీ P3 Pro గురించి చూసేదానికి ముందు అయితే ఒక చిన్న అప్డేట్. ఇంకా మన డీల్స్ ఛానల్లో మీరు జాయిన్ చేయాలంటే తప్పకుండా జాయిన్ చేయండి. టెలిగ్రామ్లో ATT డీల్స్ అనేది ఉంటుంది, మీరు సెర్చ్ చేయవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, అజియో లాంటి టాప్ ప్లాట్ఫామ్లో మంచి డీల్స్ అయితే రెగ్యులర్ బేసిస్లో అయితే అక్కడ అప్డేట్ చేస్తుంటాము. సో తప్పకుండా మన డీల్స్ ఛానల్ అయితే చెక్ చేస్తుండే, లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు P3 Pro గురించి చూద్దాం. బట్ బ్యాటరీ విషయానికి వస్తే పెద్ద సర్ప్రైజ్ ఇది. ఎంత తక్కువ వెయిట్ ఉన్నా సరే 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే ప్యాక్ చేశారు. ఇది ఒక లిథియం పాలిమర్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో బ్యాటరీ విషయంలో పెద్దగా కాంప్రమైజ్ అయితే లేదు. హై కెపాసిటీ బ్యాటరీ, స్టిల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఛార్జర్ కూడా బాక్స్లో ఇస్తున్నారు. బడ్జెట్ ఫోన్స్లో IP రేటింగ్ అని చూసుకుంటే నామ్ కేవాస్ బేసిక్ రేటింగ్ అయితే ఇస్తారు. కానీ దీంట్లో అలా కాదు. IP66, IP68, IP69 అని కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. IP68 అంటే మనం నీళ్ళలో డిప్ చేసినా కూడా ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. IP69 రేటింగ్ అంటే హై ప్రెషర్ జెట్ స్ప్రేతో స్ప్రే చేసినా కూడా ఫోన్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. యాక్సిడెంటల్గా వాటర్ డ్యామేజ్ అయితే మంచి రేటింగ్ ఉంది కాబట్టి మనకి పెద్దగా ఇష్యూస్ అయితే రాకూడదు. కానీ మీరు ఇంటెన్షనల్గా అయితే నీళ్ళలో డిప్ చేసే లాంటిది అయితే చేయొద్దు. ఫోన్ కొన్న కొత్తలో అయితే ఆ రబ్బర్ సీలింగ్ అయితే బాగా ఇంటాక్ట్గా ఉంటుంది. బట్ రెగ్యులర్ యూస్లో వచ్చి ఆ రబ్బర్ ప్రొటెక్షన్ అనేది కొంచెం వీక్ అవుతూ ఉంటుంది. ఫోన్ కొన్న 6 months 8 months తర్వాత బాగా వీక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అలాంటి టైంలో మీరు నీళ్ళలో డిప్ చేసే లాంటివి చేస్తే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది. మోస్ట్లీ వాటర్ డ్యామేజ్ కాకుండా అయితే చూసుకోండి. IP రేటింగ్ ఉన్న ఫోన్స్ కూడా వాటర్ డ్యామేజ్ అయితే బ్రాండ్ నుంచి వారంటీ అయితే ప్రొవైడ్ చేయరు. సో దాన్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఆ వీడియోలో వాటర్ టెస్ట్ చేశారు, నేను కూడా ఫోన్ కొన్నాక అండర్ వాటర్ సెల్ఫీ తీసుకుంటాను మాత్రం ట్రై చేయొద్దు. అండ్ కెమెరా విషయానికి వస్తే లాస్ట్ జనరేషన్ నుంచి కొంచెం డౌన్ గ్రేడ్ అయితే ఉంది. బట్ రియర్లో అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 896 సెన్సార్ అయితే యూస్ చేశారు. మంచి క్యాపబుల్ అయిన సెన్సార్ ఇది. బట్ అల్ట్రా వైడ్ విషయానికి వస్తే రిమూవ్ చేశారు. ఎక్స్ట్రా 2 MP కెమెరా మాత్రం ఉంది. రియర్లో డ్యువల్ కెమెరా సెటప్. ఫ్రంట్ కెమెరా అయితే 16 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అయితే యూస్ చేశారు. రియల్మీ బడ్జెట్ ఫోన్స్లో అయితే జనరల్గా మనం చూస్తున్నాము ఫ్రంట్ కెమెరా ఫొటోస్ అంతా కొంచెం స్కిన్ టోన్స్ని ఇంకా వైట్ అని అయితే చేస్తుంది. ఈసారి మంచి మెయిన్ కెమెరా సెన్సార్ అయితే ఉంది, కానీ ఎంత కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ లాస్ట్ జనరేషన్ నుంచి ఏదైనా కెమెరా అప్గ్రేడ్ ఉందా అనేది వచ్చి మనం టెస్ట్ చేసినప్పుడు మనకి తెలిసి వస్తుంది. బట్ ఒక డీసెంట్ అయిన కెమెరా సెటప్ అయితే ప్యాక్ చేశారు. రియర్లో మెయిన్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 బేస్ చేసిన రియల్మీ UI 6తో వస్తుంది. 2 years మేజర్ అప్డేట్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. రియల్మీ UI గురించి చూసుకుంటే ఒక మంచి ఫీచర్ రిచ్ కానీ ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే ఉంటుంది. కొన్ని యాప్స్ అయితే మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అదైతే పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఈసారి రియల్మీ UI 6లో యాంటీ థెఫ్ట్ అలామ్ ఫీచర్ అయితే ఉంది. ఈ ఫీచర్ మనం ఎనేబుల్ చేశాక సిమ్ కార్డ్ రిమూవ్ చేస్తే ఫోన్ అయితే అలామ్ అవుతుంది. ఆ ఫోన్ పాస్వర్డ్ వన్స్ ఎంటర్ చేశాకనే ఈ అలామ్ అయితే ఆఫ్ అవుతుంది. అడిషనల్గా ఏ ఫీచర్స్ కూడా చాలా వరకు తీసుకొచ్చారు. సో ఏదైనా ఒక లేటెస్ట్ రియల్మీ ఫోన్ నాకు దొరికిందంటే రియల్మీ UI 6 గురించి ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో కూడా నేను ట్రై చేస్తాను. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7S Gen 3 అయితే యూస్ చేశారు. ఇది ఒక 4 nm బేస్డ్ ప్రాసెసర్. ఈసారి TSMC మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. లాస్ట్ జనరేషన్లో 7S Gen 2 అయితే శాంసంగ్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. అంత ఎఫిషియెంట్గా అయితే లేదు. 7S Gen 2 కంపేర్ చేస్తే రా పర్ఫార్మెన్స్ మాత్రం కాదు, ఎఫిషియన్సీ కూడా ఇంకా కొంచెం బాగానే ఇంప్రూవ్ అయ్యింది 7S Gen 3లో. బట్ స్టిల్ ఇది ప్యూర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చిప్ సెట్ అయితే కాదు. 7 Gen 3 ఆల్రెడీ ఈ బడ్జెట్లో ఎక్కువ ఫోన్స్లో మనం చూసుంటాము. పర్ఫార్మెన్స్ వైజ్ 7 Gen 3 వచ్చి 7S Gen 3 కన్నా ఇంకా కొంచెం బెటర్. బట్ స్టిల్ 7S Gen 3 అంటూ స్కోర్స్ అంతా చూసుకుంటే అరౌండ్ 8 lakh అయితే వస్తుంది. నార్మల్ డైలీ యూసేజ్
చేసి కానివ్వండి, క్యాజువల్గా గేమ్స్ ప్లే చేస్తారంటే కూడా మనకి పెద్దగా ఇష్యూ అయితే ఉండదు. ఈసారి వీళ్ళు క్రాఫ్టన్తో క్లోజ్గా వర్క్ చేసి BGMI గేమింగ్ కూడా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ 90 FPS గేమింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఇస్తున్నారు. LPDDR4X ర్యామ్ అయితే ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే ఒక పెద్ద పాజిటివ్ 6.83 ఇంచ్ టాల్ డిస్ప్లే అయితే ఉంది. దీనికి వచ్చి 1.5K రెజల్యూషన్. రెగ్యులర్గా ఈ బడ్జెట్లో మనం ఫుల్ HD డిస్ప్లేస్ చూస్తుంటాము. ఈసారి రెజల్యూషన్ ఒక బంపప్ అయితే ఉంది. పిక్సెల్ డెన్సిటీ అని చూసుకుంటే 450 పిక్సెల్ పర్ ఇంచ్ ఉంది. ఒక మంచి షార్ప్ అయిన డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అండ్ కలర్ డెప్త్ అని చూసుకుంటే ఈసారి 10 బిట్ సపోర్ట్ అయితే ఉంది. 128 హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్, 248 టచ్ సాంప్లింగ్ రేట్ ఉంది. AMOLED ప్యానల్ అయితే యూస్ చేశారు. హై బ్రైట్నెస్ మోడ్లో డిస్ప్లే బ్రైట్నెస్ అయితే 1200 నిట్స్ ఉంది. అండ్ పీక్ బ్రైట్నెస్ అయితే 1500 నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లేకి వచ్చి గొరిల్లా గ్లాస్ 7 యూస్ చేసి ప్రొటెక్ట్ చేశారు. అండ్ అడిషనల్గా ఆక్వా టచ్ సపోర్ట్ అయితే ఉంది. వెట్ ఫింగర్స్ యూస్ చేసి కూడా మన డిస్ప్లేని అయితే టచ్ చేసి యూస్ చేయవచ్చు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ అని చూసుకుంటే ఒక 9 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Wi-Fi 6 సపోర్ట్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. VONR సపోర్ట్, డ్యూయల్ స్పీకర్ సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఒక ఫస్ట్ సేల్ వచ్చి ఈ మంత్ 25th అయితే స్టార్ట్ అవుతుంది. Realme P3 Pro ఒక ప్రైసింగ్ అని చూసుకుంటే 8/128GB వచ్చి 24,000కి అయితే లాంచ్ చేశారు. 8/256GB మోడల్ 25,000 అండ్ 12/256GB మోడల్ వచ్చి 27,000కి లాంచ్ చేశారు. ఇనిషియల్గా ఫస్ట్ సేల్లో కొనే వాళ్ళకైతే SBI, ICICI, యాక్సిస్ అండ్ HDFC కార్డ్స్ యూస్ చేస్తే ఫ్లాట్గా 2000 రూపీ డిస్కౌంట్ అయితే ఉంది. కానీ అది క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఏ కార్డుకి డిస్కౌంట్ ఉందని చెప్పి సేల్కి ముందైతే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను నేను. డీల్స్ ఛానల్ కూడా తప్పకుండా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్గా మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తుంటాము. సో బ్యాంక్ ఆఫర్స్ యూస్ చేస్తే 8/256GB మోడల్ వచ్చి 23,000కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రైస్లో ఉన్న బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏముందని చూస్తే OnePlus Nord CE3 అయితే ఉంది. 7 Gen 3 బేస్ చేసిన ఫోన్. అది విత్ బ్యాంక్ ఆఫర్స్తో మనకి 20,000కే దొరుకుతుంది. అండ్ 256GB మోడల్ కూడా 22,000కే దొరుకుతుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో T3 Pro అయితే ఉంది కూడా విత్ బ్యాంక్ ఆఫర్స్తో 8/256GB మోడలే మనం 22,000కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్కి సూపర్ వర్త్. అది కూడా కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే కావాలంటే Nord CE4 అయితే ఉంది. కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తే అరౌండ్ 25,000 అయితే మనకి Nord 4 అయితే ఉంది. Nord 4 25,000కి మంచి వర్త్. సపోజ్ రియల్మీలోనే కావాలనుకుంటే Realme GT6 కూడా 26,000కి అయితే సెల్ చేస్తున్నారు. అమెజాన్లో ఉంది. సో ఈ ఫోన్స్ అంతా 20,000-25,000 రూపీస్లో అయితే మంచి వర్త్. సపోజ్ మీరు వచ్చి ఒక 20,000-25,000లో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారు, ఏ మోడల్ చూస్ చేస్తారు, ఎందుకు చూస్ చేస్తారని కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన డీల్స్ ఛానల్లో మీరు జాయిన్ చేయాలంటే తప్పకుండా అక్కడ జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.